42 నెలలు నష్టపోతే ఆ నెల రిలీఫ్ ను మనము పొందాం. అంటే 42 నెలల్లో 30 నెలలు మనము మధ్యంతర వృద్ధిని ఫైనాన్షియల్ బెనిఫిట్ రూపంలో మనం అందుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే 12వ పిఆర్సీ హామీ నిజంగా ఆయనకు ప్రభుత్వానికి గుర్తు చేయాలంటే మల్లు రఘునాథ్ రెడ్డి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలల కాలం పూర్తయింది. 20 నెలల ముందుగా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించి దాదాపు మేనిఫెస్టోలో 10 హామీలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి ప్రధానమైనటువంటి ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తాం అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పినప్పటికీ ఈ 20 నెలల కాలంలో ఏ ఒక్క సమస్య కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా 2023 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి 12వ పిఆర్సీ ఈనాటికి కూడా కమిటీ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ కూడా ఆ రోజు ఆ కమిషనర్ గారు రిజైన్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా చొరవ చూపడం లేదు. అంతేకాకుండా 2023 జూలై నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో 30% ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లుగా కోరుతున్నప్పటికీ ఇంతవరకు ఐఆర్ మీద కూడా స్పందించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సిపిఎస్ స్థానంలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం అమలు చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఆ అంశం మీద ఉద్యోగ సంఘాలతో చర్చించినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 57 మేము దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 16 రాష్ట్రాలు ఇప్పటికే ఆ 57 మెమోను అమలు చేస్తూ 2004 ముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ ద్వారా నియమించబడినటువంటి ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేస్తూ అంటే మన రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఉద్యోగ వివరాలు సేకరిస్తూనే ఉన్నారు తప్ప ఇంతవరకు పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా 2021లో కోవిడ్లో చనిపోయినటువంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 950 మంది పైగా ఉన్నారు. ఇప్పటికి కూడా వారికి కారుణ్య నియామకాలు అమలు చేయనటువంటి పరిస్థితి. మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కారుణ్య నియామకాలు మీకు అందరికీ కల్పిస్తామని చెప్పినారు. 6 సంవత్సరాలుగా ఆ ఉద్యోగుల వారసులు రోడ్డు మీద తిరిగేటటువంటి పరిస్థితిగా ఉంది. అంతేకాకుండా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా 25 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. మరి విద్యాశాఖ మంత్రి గారు కానీ కార్యదర్శి గారు కానీ కమిషనర్ కానీ ఎవరు కూడా సరైనటువంటి చొరవ చూపకుండా అంతా కూడా ఇన్ఛార్జీలతో నడిపేటటువంటి వ్యవస్థను ఈరోజు విద్యా వ్యవస్థలో కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి సమస్యల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘంగా 2వ దశ పోరాటంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ధర్నా చేస్తున్నాం. ఈరోజు కడప కలెక్టరేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున హాజరైనటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మీ యొక్క ఉద్యమ కాంక్షను ఖచ్చితంగా రాష్ట్రోపాధ్యాయ సంఘం ముందుకు తీసుకుపోతూ ప్రభుత్వం దిగి వచ్చే విధంగా ఏవైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా ఫిబ్రవరి 20వ తేదీన చలో విజయవాడ సందర్భంగా కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.